నా డేట్ ఆఫ్ బర్త్ అంటే November 23 అని చెప్తాను. 1996 అని చెప్తాం. ఓకే. 95, 96 అంటే నేను 94, 80s లో కూడా ఉన్నా అని చెప్తే అదేం పద్ధతి? మీరు పుట్టింది డేట్ మీరు చెప్పగలరండి. అవును. మీ తల్లిదండ్రులు పుట్టిన డేట్ మీరు చెప్పగలరు. అవును. మీ అమ్మమ్మ గారు నానమ్మ గారు పుట్టిన డేట్ మీరు చెప్పగలరు. వాళ్ళ పూర్వీకుల యొక్క డేట్ కూడా మీరు చెప్పగలరు. చెప్పి చూపిస్తే ఎవరు చెప్పాడు అట్లా? మరి ఎందుకు చూపించలేరు? ఒక 4 తరాల వెనకాల పుట్టిన వ్యక్తుల యొక్క జననాన్ని మరణ దినాలనే మీరు చూపించలేనప్పుడు 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ టెక్నాలజీ లేదు, ఈ నోటింగ్ లేదు, ఈ సినారియో అంతా ఏమీ లేదు. అలాంటి సమయంలో 2000 సంవత్సరాల క్రితం అంటే ఎన్ని జనరేషన్స్ అయినాయి. ఆ జనరేషన్స్లో ఒకడు పుట్టాడు అనేది నిజం. తారీఖు ఆ సమయం అంతా కూడా కావాలంటే ఆ రోజుల్లో జరగలేదు. మీరు ఏమన్నారంటే ఈ సృష్టి విశ్వానికి రూపకర్త ఆయనే. అవును, ఆయన ఆది నుంచి ఉన్నాడండి. మనిషిగా వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. ఆది నుంచి ఎక్కడ ఉన్నారు? ఏ రూపంలో? ఆది నుంచి కూడా ఆత్మయ్య ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన సమస్త సృష్టిని కూడా ఆయన పరలోకంలో ఉంటే ఆయన ఆలోచనలు మీకు వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అంతేగాని మాకు ఈ విశ్వం పుట్టినప్పటి నుండి మాకున్న గ్రంథాలు వేదాలు మేము చదువుతున్న వాళ్ళం అవి కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదని నేను అది చెప్తున్నాను సార్. నేను ఎవరిని విమర్శించనండి. నా బైబిల్ సృష్టికర్త అంటే ఎవరంటే మీరు సింపుల్ గానే